హలో పీపుల్, వెల్కమ్ టు అంజనా రాజ్ టాక్స్. ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటానండి. అలాంటిది మేము ఒకరోజు ఆఫీస్ అంతా డుమ్మా కొట్టేసేసి ఒక అవుటింగ్ ప్లాన్ చేసాం. ఎక్కడికని అంటారా? అబ్సల్యూట్ బార్బిక్యూ విజయవాడలోని బన్ సర్కిల్ దగ్గర ఉందండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ బార్బిక్యూ అయితే సూపర్ ఉండింది. చూస్తున్నారు కదా, ఒక డిమ్ లైట్ ఎన్విరాన్మెంట్ని సూపర్గా క్రియేట్ చేస్తారండి. అయితే ఈ బార్బిక్యూ ప్రొసీజర్ ఏంటంటే ముందే రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఎ టీమ్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు మనకి ముందుగానే అంతా సెట్ చేసి పెడితే మనకేమి ఇష్యూస్ లేకుండా బాగుంటుంది. ఈ అబ్సల్యూట్ బార్బిక్యూలో స్పెషల్ ఏంటంటే గ్రిల్స్లో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ బఫే సిస్టమ్ ఉంటుంది. మనకు కావాల్సిన స్టార్టర్స్ గ్రిల్ చేసి పెడతారు. వెజ్ అండ్ నాన్ వెజ్. మెయిన్ కోర్స్కి వచ్చేసరికి సూప్స్, బిర్యానీ అండ్ మై ఫేవరెట్ పార్ట్ డెజర్ట్స్. అబ్బా, డెజర్ట్స్ ఉన్నాయండి, అస్సలు లవ్ అన్నమాట. మీకు చూపిస్తాను వీడియోలో. చూస్తున్నారా? హియర్ ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ విత్ క్రిస్పీ కార్న్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. గ్రిల్ సెటప్స్ చేసేసారు. సో బొగ్గులేసి నార్మల్ గ్రిల్ చేసుకుంటాం కదా, అది ఒకటి. అండ్ లావా గ్రిల్లింగ్ అంటే లావా స్టోన్ మీద గ్రిల్ చేయటం. సో ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ టేస్ట్ కదా, లావా స్టోన్ గ్రిల్లింగ్. యూ కెన్ సీ హియర్ మనకి స్టార్టర్స్. ఈ లావా స్టోన్ మీద పన్నీర్ గ్రిల్ చేస్తున్నారండి. సో మష్రూమ్స్, బేబీ కార్న్. సో ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ ఆల్సో మనం లైవ్గా మన ముందు ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు కూడా. అండ్ డెకరేషన్ చూస్తున్నారా ఎంత బాగుంది. ఏదో థీమ్ పెట్టారు, బట్ ఐ కాంట్ అండర్స్టాండ్. మీకు ఏదన్నా అర్థమైతే చెప్పండి. వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఫుడ్. అండ్ ఇలాంటి అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు టీమ్ బాండింగ్ చాలా బాగుంటుందండి. మా వాళ్ళలో షేరింగ్, కేరింగ్ చాలా ఎక్కువ అవుతుంది ఇలాంటి అవుటింగ్స్లో. ఇది తిను, అది తిను, ఇది చాలా బాగుంది అని షేరింగ్, కేరింగ్. అబ్బబ్బబ్బా, ప్రేమ అయితే మామూలుగా ఉంది. చూడండి, ఇక్కడ మై ఫ్రెండ్ ఎంజాయింగ్ డెసర్ట్. చాలా బాగుంది నిజంగానే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ ఫుడ్. యాజ్ యూ ఆల్ నో, బార్బిక్యూ అంటేనే అన్లిమిటెడ్ ఫుడ్, డిఫరెంట్ వెరైటీస్. నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసిందండి. నేను ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం నన్ను తగులుకుంది. ఇంట్లో 1-2 కూరలతో అన్నం తినటం నా వల్ల కావట్లేదండి. ఎందుకో రీజన్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మన బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఆఫీస్ డైలీ లంచ్ టైంలో ఎన్నెన్ని కర్రీస్ తీసుకొస్తారా, వాటితో తిని రుచి బాగా మరిగిన నాలుక ఇంట్లో చేసిన రెండింటిని కూరలతో తినాలంటే ఎలా తింటుంది చెప్పండి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? అండ్ హియర్ వి గో. చూస్తున్నారు కదండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట ఫుడ్ ఆ రోజు. ఎన్నెన్నో క్రేజీ కాంబినేషన్స్ మనం ట్రై చేస్తాం కదండి. మరి బార్బిక్యూలో అన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం కదా. పానీపూరిలో మటన్ సూప్, కర్డ్ విత్ ఐస్ క్రీమ్, జాంగ్రీ విత్ గులాబ్ జామ్, ఇంకా చాలా క్రేజీ కాంబినేషన్స్. మీరు ఏమైనా ఎప్పుడైనా ట్రై చేశారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో మై డెజర్ట్ ప్లేట్ చూస్తున్నారు కదండి, బా ఎంత కలర్ఫుల్గా ఉంది. అండ్ ఆల్వేస్ బార్బిక్యూ స్పెషల్ బర్త్డే సెలబ్రేషన్స్. బార్బిక్యూకి వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేయించుకోకుండా వెళ్తే ఎలా? సో ఆ మంత్లో ఎవరెవరి బర్త్డేస్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్లో ఎవరి బర్త్డేస్ ఉన్నాయి, అందరినీ వెతికి కూర్చోపెట్టేసేసామండి. వాళ్ళకి కొంచెం మంచి మెమరీస్, బార్బిక్యూ హెల్ప్తో మాకు కొంచెం మోర్ మెమరీస్ మేము గ్యాదర్ చేసేసుకున్నాం. ఇక్కడ బర్త్డే వాళ్ళకి బంప్స్ ఇవ్వాలి కదా, ఇచ్చేస్తున్నారు. సో మా అవుటింగ్ అలా జరిగిందండి. దీస్ ఆర్ ద హ్యాపీ ఫేసెస్. సబ్స్క్రైబ్.